హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు ఆర్జే హెల్తీ వరల్డ్. ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారనేసి అనుకుంటున్నాను. ఇది ఫ్రైడే వ్లాగ్ అనమాట. స్కూల్ టైంలో మా పిల్లలకి మార్నింగ్ టు ఈవినింగ్ నేను ఎలాంటి హెల్తీ ఫుడ్ సింపుల్గా హెల్తీగా ఎలా చేసి పెడతాననేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఇది ఫ్రైడే మార్నింగ్ అనమాట. 5:45కి నా కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఈరోజు మా హస్బెండ్ లంచ్ బాక్స్కి పిల్లలకి అయ్యేలాగా పన్నీర్ వెజ్ రైస్ చేస్తున్నాను. సో దీనికైతే బాస్మతి రైస్ నీట్గా కడిగేసి నానబెట్టాను అనమాట. ఇంకా నా హ్యాబిట్స్ అయితే మార్నింగ్ 2 గ్లాస్ వాటర్తో ప్లెయిన్ వాటర్తో డే స్టార్ట్ చేస్తాను. సో వాటర్ తాగేసి ఇంకా వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకున్నాను అనమాట రైస్కి. సో నార్మల్గా అయితే నేను వెజిటేబుల్స్ అప్పటికప్పుడే కట్ చేసుకుంటాను. సో ముందు రోజు నేను కట్ చేసి నెక్స్ట్ డే చేయను అనమాట. వెజిటేబుల్స్ అయితే ముందు రోజే ప్లాన్ చేసుకుంటాను. ఇక్కడైతే గ్రీన్ మసాలా చేసుకుంటాను. మా పిల్లలకి ఈ ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం అనమాట. సో దీనికైతే ఒక మిక్సీ జార్లోకి పచ్చిమిరపకాయలు, తర్వాత జింజర్, గార్లిక్, క్యాషు, కొంచెం పుదీనా కానీ కొత్తిమీర కానీ వేసుకోవచ్చు అనమాట. కొద్దిగా వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇలా పేస్ట్ చేసుకున్నాను. ఇక్కడైతే ఇంకా కుకింగ్ స్టార్ట్ చేసిన అనమాట. ఇదైతే నా స్టీమర్ కమ్ వోక్. సో దీన్ని వేడి చేసుకొని వేసేసి ఒక 1 టేబుల్ స్పూన్ గీ వేసాను. గీ కానీ ఆయిల్ కానీ వేసుకోవచ్చు, కానీ గీ వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట టేస్ట్. సో దీంట్లోకి అయితే ఇంకా మసాలా దినుసులు, చెక్క, లవంగాలు, ఇంకా బిర్యానీ ఆకు, స్టార్ అన్నస్, సోంపు, కొద్దిగా ఆనియన్స్ వేసేసి ఆనియన్స్ అంతా ఫ్రై అయిన తర్వాత వెజిటేబుల్స్ మన చాయిస్ అనమాట. నేనైతే ఇంట్లో ఉండే కొన్ని వెజిటేబుల్స్తో లైక్ క్యారెట్, స్వీట్ కార్న్ వేసాను, తర్వాత పొటాటో కొద్దిగా వేసాను అనమాట. సో మాకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. సో వెజిటేబుల్స్ వేసి కాస్త మగ్గించుకున్న తర్వాత అయితే గ్రీన్ పేస్ట్ చేసుకుంటాం కదా, ఆ పేస్ట్ వేసేసి కాస్త పచ్చివాసన పోయిన తర్వాత అయితే ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసానండి. సో గరం మసాలా వేసేసి కాస్త మగ్గించుకోవాలన్నమాట. సో ఇక్కడైతే పన్నీర్ని చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకొని ప్యాన్లో కొద్దిగా ఆయిల్, తర్వాత పసుపు, కొంచెం కారం పొడి వేసేసి ఫ్రై చేసుకున్నా. ఫ్రై చేసుకుంటే డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అనమాట పన్నీర్. సో అందుకే నేను లైట్గా ఫ్రై చేసుకొని వేసేసి ఇంకా రైస్ వేసేసి మన నానబెట్టుకునే రైస్, సో టేస్ట్కి తగినంత సాల్ట్ వేస్తాను. తర్వాత వాటర్ వచ్చేసి నేను నానబెట్టేటప్పుడు ఒక గ్లాస్ వేసాను అనమాట వాటర్ నానబెట్టేటప్పుడు. సో ఇక్కడైతే నేను 3 గ్లాస్ వాటర్ వేస్తాను. సో నేను ఒక గ్లాస్ రైస్ ఇంకొద్దిగా ఎక్కువ తీసుకున్నా రైస్. సో 3 గ్లాస్ వరకు వాటర్ వేసాను. సో బాస్మతి రైస్కి అయితే ఎక్కువ వాటర్ ఏం పడదు, సో తక్కువ పడుతుంది అనమాట. అందుకు 3 గ్లాస్ వాటర్ వేసేసాను. హాయ్, సో ఇది చావన్ ఫ్రెష్. సో ఇమ్యూనిటీ బూస్ట్ కోసం, చిల్డ్రన్స్ బూస్ట్ కోసం, చిల్డ్రన్సే కాకుండా మనకు కూడా తీసుకోవచ్చు. సో ఎవ్రీడే 1 స్కూప్ తీసుకుంటే కన్నా చాలా బాగుంటుంది. సో దాంతోపాటు 24 హెర్బ్స్ ఉంటాయి. ఇది వచ్చి మా పిల్లలకి మార్నింగ్ బ్రష్ అయిన తక్షణం 1 స్పూన్ ఇస్తామన్నమాట. చావన్ ప్రెస్ అయితే మా పిల్లలకి రోజు ఒక 1 టేబుల్ స్పూన్ ఇస్తాను. బ్రష్ చేసిన తర్వాత ఫస్ట్ చావన్ ప్రెస్ ఇస్తాను అనమాట. ఇది ఏంటంటే మెయిన్గా పిల్లలకి కాఫ్, కోల్డ్ రాకుండా ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తుంది అనమాట పిల్లలకి. సో పెద్దవాళ్ళు కూడా తీసుకోవచ్చు. మా పిల్లలు అయితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో మా పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేస్తారనమాట. ఇంకో స్పూన్ అంటూ ఉంటారు, కానీ రోజుకి 1 స్పూనే తినాలా. సో ఎందుకంటే ఇంకా ఇక్కడైతే మాకి డీటాక్స్ డ్రింక్ పెట్టుకుంటాను. సో ఇది వచ్చేసి లెమన్ గ్రాస్ అనమాట. ఇది జెప్టోలో తీసుకోండి. సో 25 రూపీస్ ఏమో ఈ గ్రాస్ అంతా కలిపి. సో దీంతో నేను డీటాక్స్ డ్రింక్ చేస్తాను. దీంట్లో కొంచెం జింజర్ వేసేసి కొద్దిగా వాటర్ వేసేసి లో ఫ్లేమ్లో ఒక 10 నుంచి 15 నిమిషాలు లో ఫ్లేమ్ పెట్టేసి బాగా మరిగియాలన్నమాట. సో ఈ ఆకులో ఉండే, గడ్డిలో ఉండే రసం అంతా బాగా నీళ్ళలోకి ఇంకాలన్నమాట. సో అట్లా మరిగిచ్చేసేసి ఇదిగోండి మా హస్బెండ్కి, నాకు కూడా. సో దీన్ని మార్నింగ్ ఎంటీ స్టమక్లో డీటాక్స్ డ్రింక్ అయితే తీసుకుంటాను. సో ఈ డ్రింక్ వల్ల బెనిఫిట్ ఏంటంటే, సో బాడీని డీటాక్సిఫై చేస్తుంది, మనకుండే యాంగ్జైటీని తగ్గిస్తుంది అనమాట. అంతేకాకుండా లివర్ హెల్తీగా ఉండేకి హెల్ప్ చేస్తుంది. దీన్ని మనం మార్నింగ్ ఎంటీ స్టమక్లోనే తీసుకోవాలి. దీంట్లో కావాలంటే కొంచెం హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. సో వెయిట్ లాస్కి, డైజెషన్ ఇంప్రూవ్ చేసే కూడాను ఈ డ్రింక్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో మనం ఇంట్లో కూడా పెంచుకోవచ్చు అనమాట. మీకు ఏమైనా ప్లేస్ ఉంటే దీని ఇంట్లోనే పెంచుకోవచ్చు. సో ఇదైతే ఇంకా మా పిల్లలకి బ్రెడ్ జామ్ వేసిస్తా ఉన్నాను. సో ఇదైతే 0 మైదా బ్రెడ్ అనమాట.
సో ఈ జామ్ అయితే మ్యాంగో జామ్ అండి, నేను ఇంట్లో చేసిండేదే. సో మీకు ఈ రెసిపీ కూడా షేర్ చేస్తాను చూడండి. సో మా పిల్లలకైతే మార్నింగ్ సో ఒక్కో రోజు ఒక్కొక్కలాగా ఉంటుందండి బ్రేక్ఫాస్ట్. ఒక్కోసారి ఇడ్లీ, దోశ తిని వెళ్తారు. సో లేదంటే ఒక్కోసారి సేమియా ఉప్మా చేసిస్తాను, లేదంటే ఒకసారి రాగి గంజి చేసిస్తాను, లేదు అంటే ఒక రోజు ఎగ్ ఇస్తాను, లేదా ఒకసారి స్టీమ్ చేసిన శనగలు ఎగ్ కాంబినేషన్లో. సో అట్లా ఇస్తానన్నమాట. సో ఈరోజు అయితే నేను బ్రెడ్ తర్వాత మ్యాంగో జామ్ ఇచ్చాను. సో మ్యాంగో జామ్ అయితే చాలా సింపుల్ అండి. ఇప్పుడు ఎలాగో మ్యాంగో కూడా సీజనల్ కదా, సో మనం ఇంట్లోనే బయట జామ్ అంతా కొనుక్కుండా హెల్తీగా టేస్టీగా ఉంటుంది. సో మన ఇంట్లోనే చేసేసుకోవచ్చు అనమాట. నేనైతే ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసేస్తాను. జస్ట్ 20 minutes టైం అంతే దీన్ని చేసేకి. సో బాగా పండిండే మ్యాంగో అయితే 2 తీసుకున్నాను. ఒక 2 మ్యాంగోస్ని అయితే ఇట్లా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని నీళ్ళు లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. తర్వాత ఈ పేస్ట్ని ఒక ప్యాన్లోకి వేసేసుకొని దీంట్లోకి అయితే ఎక్స్ట్రా స్వీట్నెస్ కోసం నేను బెల్లం వేస్తానండి. బెల్లం వేసుకోవచ్చు, షుగర్ కూడా వేసుకోవచ్చు, లేదు మాకు ఎక్స్ట్రా స్వీట్నెస్ వద్దంటే స్కిప్ చేయొచ్చు అనమాట. నేను లాస్ట్ ఒక 2 weeks బ్యాక్ బెల్లం ఏది వేయకుండా ప్లెయిన్గా చేశాను అనమాట. టేస్ట్ అయితే బాగునింది. అయితే పిల్లలకి ఇంకొంచెం ఎక్స్ట్రా స్వీట్నెస్ కావాలని అడిగారు అనమాట. అంటే బ్రెడ్లోకి యాడ్ చేసినప్పుడు అంత స్వీట్ అనిపించలేదు. సో అందుకే నేను ఈసారి అయితే కొంచెం ఎక్స్ట్రాగా బెల్లం కూడా వేసాను. ఇంకా మనం ఎక్కువ రోజులు ప్రిజర్వ్ చేయాలి, మనకి ఒక 1 month వరకు మనకి నిల్వ ఉండాలా అంటే సో దీంట్లోకి లెమన్ జ్యూస్ వేయాలన్నమాట. ఒక సగం లెమన్ కట్ చేసి జ్యూస్ వేసుకోవాలి. సో దీన్ని ఇట్లా తిప్పుతూ ఉండాలి, లో ఫ్లేమ్ పెట్టుకొని ఒక 15 నుంచి 20 నిమిషాలు ఇట్లా తిప్పుతూ ఉంటే ఈ కన్సిస్టెన్సీలో వస్తుంది అనమాట జామ్. సో మనకి పర్ఫెక్ట్గా అయిందని ఎట్లా తెలుస్తుంది అంటే ఒక ప్లేట్లోకి సో ఇట్లా వేసామంటే అది స్టిక్కీగా ఉంటుంది ఒకే చోట, మూవ్ కాకుండా. సో ఇప్పుడైతే పర్ఫెక్ట్గా అయిందని అర్థం అనమాట. ఇది చల్లగా అయిన తర్వాత అయితే ఇదిగోండి ఒక గాజు జార్లోకి అయితే వేసేసి ఇంకా దీన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. మనకి 1 month 2 months వరకు కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇలా చేసి. సో ఇదిగోండి ఇంకా మా పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే ఈ జామ్ నేను నిన్న చేసింది. సో ఈరోజు మార్నింగ్ అయితే పిల్లలకి ఇలా చేసి ఇచ్చాను. మనకి ఒకసారి టైం ఉండదు కదండి, అంటే పిల్లలకి ఒకసారి మనం చేసింది కూడా తినరు వాళ్ళు ఒక్కోసారి. సో నాకు వద్దు అంటారు. అలాంటప్పుడు సో ఇట్లా మనం జామ్ పెట్టేసుకున్నాం అనుకోండి, సో హ్యాపీగా ఇలా వేసి ఇచ్చేసామంటే పిల్లలు కూడా తినేస్తారనమాట. చపాతీకి కూడా ఈ జామ్ యూజ్ చేయొచ్చు అనమాట, చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇంకా రైస్ అయితే అయిపోయిందనమాట. సో నార్మల్గా అయితే రైస్ నేను పొడిగా చేయను, ఎందుకంటే మా పిల్లలకి పొడిగా ఉంటే తినరనమాట. వాళ్ళు కొంచెం మెత్తగా ఉండాలి. మెయిన్గా మా చిన్నమ్మాయి జెస్సీకి మెత్తగా ఉండాలన్నమాట. ఇంకా ఇదైతే మా పెద్దమ్మాయి బాక్స్ అయితే కట్టేస్తా ఉన్నాను. మా చిన్నమ్మాయి జెస్సీకి అయితే మార్నింగ్ తిని వెళ్తారనమాట. 11కి అంతా అయిపోతుంది స్కూలు. 11:15కి అంతా ఇంటికి వచ్చేస్తుంది. ఇంటికి వచ్చి మళ్ళీ ఇప్పుడు నేనైతే ఏం చేసింటానో మార్నింగ్ అది మళ్ళీ తింటుంది అనమాట ఇంకోసారి. ఇంకా స్నాక్స్కి అయితే ఈరోజు ఫ్రూట్స్ ఉంది. టైం టేబుల్లో ఒక్కో రోజు ఒక్కోటి అని చెప్పింటారు. ఒకరోజు ఫ్రూట్స్, ఒకరోజు వెజిటేబుల్స్, ఒకరోజు బిస్కెట్స్ కూడా ఉంటాయి, డ్రై ఫ్రూట్స్, ఇలా ఉంటుంది అనమాట టైం టేబుల్, స్నాక్స్ టైం టేబుల్. ఈరోజు అయితే ఫ్రూట్స్ ఉన్నింది. ఇంకా ఇద్దరికి మా చిన్నమ్మాయికి ఏమైతే టైం టేబుల్ ఉంటుందో మా పెద్ద అమ్మాయికి కూడా సేమ్ స్నాక్స్ ఇస్తాను. ఇంకా ఇక్కడైతే స్మూదీ చేస్తూ ఉన్నానండి, యాపిల్ ప్రోటీన్ స్మూదీ. సో నేనైతే పిల్లలకి రోజు స్మూతీ ఇస్తాను, ప్రోటీన్ షేక్ ఇస్తాను. ఉత్తు ప్రోటీన్ పౌడర్ అనుకోండి పిల్లలు తాగరు, ఇది అంత టేస్ట్ ఉండదు అనమాట. అందుకే నేను ఏం చేస్తానంటే ఏదో ఒక ఫ్రూట్, బనానా కానీ లేదా డ్రై ఫ్రూట్స్ ఉన్నా ఇట్లా ప్రోటీన్ పౌడర్లోకి మిక్స్ చేసి ఇస్తాను అనమాట. కొంచెం ఫైబర్ కూడా యాడ్ చేస్తాను. ఏంటంటే పిల్లలకి ఒకసారి వెజిటేబుల్స్ అంత ఎక్కువ తినరు కదా పిల్లలు. సో ఇట్లా యాడ్ చేసిస్తే ప్రోటీన్, అంటే డేలో కావాల్సిన ప్రోటీన్ అనేది పిల్లలకు కూడా దొరుకుతుంది అనమాట. సో అందుకే నేను ఆ ప్రోటీన్ అంత టేస్ట్ ఉండదు అనేసి నేను ఏదో ఒక ఫ్రూట్ యాడ్ చేసిస్తాను. మా జెస్సీ అయితే తాగేస్తుంది, కానీ మా పెద్దమ్మాయి మెయిన్గా వచ్చేసి అంటే ప్లెయిన్గా వేసిస్తే తాగదు, ఇట్లా షేక్ చేసిస్తే తను తాగుతుంది అనమాట. సో ఎవ్రీడే ఏదో ఒకటి ఫ్రూట్స్ వేసిచ్చి డైలీ రొటీన్ అయితే సేమ్ ఉంటుంది. చావన్ప్రెస్ కానీ ఇట్లా స్మూదీ కానీ సో స్కూల్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఇస్తాను అనమాట పిల్లలకైతే. మా పిల్లల స్కూల్ టైమింగ్ అయితే మార్నింగ్ 8:15 స్కూల్లో ఉండాలన్నమాట. చిన్నమ్మాయికి 11కి అయిపోతుంది. ఇప్పుడు ఇంకా ఫుల్ డే పెట్టట్లేదు, ఇంకా స్టార్ట్ చేస్తారు కదా ఎల్కేజీ వాళ్ళకైతే హాఫ్ డేనే స్కూల్ అనమాట. సో మా పెద్దమ్మాయికి అయితే 3కి అయిపోతుంది. సో 3:30 ఇంటికి వచ్చేస్తుంది అనమాట. అందుకే తనకి లంచ్ బాక్స్ పంపిస్తాను. జెస్సీకి అంతే ఓన్లీ స్నాక్స్ మాత్రమే పంపించాలన్నమాట. వాళ్ళు చెప్పిన టైం టేబుల్లో ఏముంటుందో స్నాక్స్ అది మాత్రమే పంపించాలా. ఇదిగోండి ఇంకా వీళ్ళైతే తినేసేసి ఇట్లా బాక్సులు తీసుకొని ఇద్దరు బయలుదేరేసారనమాట. ఇంకా వీళ్ళని పంపించేసేసి ఇంకా మా ఆయన లంచ్ బాక్స్కి అయితే ఇక్కడ కట్టేస్తూ ఉన్నాను.
ఇదిగోండి ఇదైతే నేను రైతా చేస్తానండి. రైస్ చేశాను కదా, రైస్లోకి రైతా చేస్తాను. మా పిల్లలకి నేను ఏ కూరలు చేసినా కానీ తక్కువ కారం పెడతాను, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ కారం తినరనమాట. ఇంకా రైతా అయితే దీంట్లో కొంచెం పచ్చిమిరపకాయ కూడా వేసాను, కొంచెం కారం ఉండి అనేసి మా హస్బెండ్ కోసము. ఇంకా సాలడ్ కామన్ మా హస్బెండ్కి. సో ఏది ఉన్నా ఏది లేకపోయినా సాలడ్ మాత్రం ఖచ్చితంగా చేసిస్తాను. సో సాలడ్కి అయితే లెట్యూస్, ఆనియన్, కుకుంబరు, తర్వాత చెరీ టమోటోస్, కొద్దిగా ఆలివ్ ఆయిల్, తర్వాత చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా వేసాను, సాల్ట్, లెమన్, ఇంకా బ్లాక్ ఆలివ్స్ అనమాట. సో ఆలివ్స్ అయితే నేను సాలడ్లోకి డైలీ ఇంక్లూడ్ చేస్తాను. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా మంచిదన్నమాట ఆరోగ్యానికి కూడా. సో ఇంక వేసేసి ఇట్లా సింపుల్గా చేశాను. నేను మామూలుగా టైం ఉన్నప్పుడైతే ఇంకా కొంచెం స్పెషల్గా డ్రెస్సింగ్ కూడా చేసిస్తాను. సో టైం లేదన్నప్పుడు ఇట్లా సింపుల్గా ఆలివ్ ఆయిల్, పెప్పర్, సాల్ట్, లెమన్ వేసి చేస్తాను అనమాట సాలడ్స్లోకి. ఇదిగోండి ఇంకా మా ఆయన లంచ్ బాక్స్ అయితే రైస్, సాలడ్, కొద్దిగా రైతా, ఈ విధంగా అయితే ఇంకా బాక్స్ కట్టేశాను. మా ఆయన అయితే 9:15 కల్లా ఆఫీస్కి వెళ్ళిపోతారనమాట. ఇంకా ఇక్కడైతే లంచ్ ప్రిపేర్ చేస్తానండి. మా జెస్సీ అయితే 11:15 కల్లా వచ్చేస్తుంది. సో మార్నింగ్ నేను ఏం చేసింటానో సేమ్ అదే తినిపిస్తాను అనమాట మార్నింగ్ అయితే. ఇంకా మా పెద్దమ్మాయి వచ్చేకి 3:30 అయిపోతుంది. ఆ పాటికైతే నేను మళ్ళీ వేడివేడిగా చేసింటాను. ఒకవేళ మార్నింగ్ కర్రీస్ చేసింటే సో మధ్యాహ్నం రైస్ కానీ రాగి సంగటి కానీ చేస్తానన్నమాట. సంగటి మాత్రం వారానికి 3 times ఖచ్చితంగా ఉంటుంది అనమాట లంచ్ టైంలో. మా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, చిన్నప్పటి నుంచి అలవాటు చేసినాను రాగి జావా, తర్వాత రాగి సంగటి కూడాను. సో ఇక్కడైతే మొలకలు కర్రీ చేస్తూ ఉన్నాను. మొలకల కర్రీకి అయితే నేను రాగి సంగటి చేస్తాను అనమాట. మొలకలు అయితే ఒక సగం తీసుకుంటా ఉన్నాను, ఎందుకంటే ఇది 2 timesకి, లంచ్కి తర్వాత డిన్నర్కి అయ్యేలాగా నేను కర్రీ ప్లాన్ చేసినాను అనమాట. ఒకవేళ నేను మార్నింగే చేసేసినానంటే గిన ఒక్కోసారి నేను మార్నింగే కర్రీస్ చేసేస్తాను కదా, సో అది లంచ్కి కూడా అవుతుంది అనమాట. సో డిన్నర్కి మేము ఏదైనా డిఫరెంట్గా చేసుకుంటాను. ఈరోజు మార్నింగ్ అయితే టిఫిన్ లాగా చేసినాను కదా మామూలుగా వెజ్ రైస్. సో అందువల్ల ఇంకా డిన్నర్కి అయ్యేలాగా, లంచ్కి అయ్యేలాగా కూడా కర్రీ చేస్తూ ఉన్నాను. సో ఫస్ట్ అయితే వాటర్ వేడి చేసి పెట్టాను కర్రీకి. సో దీని కర్రీ కాంబినేషన్లో రాగి సంగటి చేస్తాను. సో సంగటికి అయితే నేను స్టోర్ రైస్ వేసాను అనమాట. సో స్టోర్ రైస్ వేసేసి బాగా కడిగేసేసేసి ఒక 1 లీటర్ వాటర్ వేసేసి ఇదిగోండి రైస్ ఉడికేకి పెట్టాను. ఇంకా మొలకల కర్రీకి అయితేను ఇక్కడ మసాలా ప్రిపేర్ చేసుకుంటాను. దీనికైతే టమోటో, జింజర్, గార్లిక్, తర్వాత ఆనియన్, పుదీనా, తర్వాత పచ్చి కొబ్బరి ఇవన్నీ చిన్నగా కట్ చేసి పెట్టుకొని సో కొంచెం ప్యాన్లోకి ఆయిల్ వేసేసి దీన్ని అట్లే ఫ్రై చేసుకోవాలన్నమాట, వేపుకోవాలి. పచ్చిగా కూడా వేయచ్చు, బాగుంటుంది. కానీ ఇట్లా చేసుకొని వేస్తే డిఫరెంట్ టేస్ట్, ఫ్లేవర్ కానీ చాలా బాగుంటుంది అనమాట. సో ఇవన్నీ కూడా వేయించేసుకోవాలి, ఒకదాని తర్వాత ఒకటి వేసేసి వేయించుకొని చల్లగా అయిన తర్వాత అయితే మిక్సీ జార్లోకి మనం వేయించుకున్నవన్నీ వేసుకొని దీంట్లో కొంచెం కారం పొడి, తర్వాత ఒక 1 tablespoon ధనియా పౌడర్ కూడా వేసాను అనమాట. వేసి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాను. తర్వాత ఉలవలు ఉడికేసి ఉంటాయి కదా, దాంట్లోకి నేను చివర్లో ఇది పొటాటో కూడా వేసానండి. పొటాటో వేస్తే కాంబినేషన్ బాగుంటుంది యాక్చువల్గా. తర్వాత మనం మిక్సీ పట్టుకోండి మసాలా అంతా వేసేసి సాల్ట్ ఎంత కావాలంత చూసుకొని, వాటర్ కూడా చూసుకోవాలన్నమాట. మరీ నీళ్ళుగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు, ముద్దలోకి సంగటిలోకి సరిపోయేలాగా ఉంటే బాగుంటుంది అనమాట. సో దీనికైతే ఇక పోపు వేసేసుకోవాలండి. పోపు వేసేసి ఒక 2-3 minutes ఉడికి చేసేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. స్మెల్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది అనమాట. ఇది సంగట్లోకి, అన్నంలోకి, చపాతీలోకి, దోశలోకి, ఇడ్లీలోకి కూడా బాగుంటుంది అనమాట. కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్తీగా కూడా ఉంటుంది పిల్లలకి. ఇంకా ఉలుమలకు చారు అయితే రెడీ అయిపోయింది. ఇంకా సంగటికి అయితే రైస్ కూడా ఉడికేసింది అనమాట. రైస్ని మరీ నున్నగా ఉడికికుండా ఒక 80% రైస్ ఉడికింది అన్నప్పుడు మనం పిండి వేసుకోవాలా. సో ఇక్కడైతే నేను 2 కప్పుల పిండి వేసేసి మళ్ళీ పిండిని ఉడికియాలన్నమాట. ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్ పెట్టేసుకొని ఉడికించుకోవాలా. తర్వాత అయితే ఇట్లా సంగటి కట్టు ఉంటుంది కదా, సో సంగటి కట్టుతో కలికేసుకోవాలన్నమాట ఉడికిన తర్వాత పిండి. సో మనకి సంగటి కట్టు మనకి బయట సపరేట్గా దొరుకుతుంది, లేదంటే మనము పప్పు గుత్తి ఉంటుంది కదా, పప్పు మెదిపేది, దాంతో కూడా మనం ఇట్లా సంగటి కలుపుకోవచ్చు, లేదంటే స్పూన్లో కూడా చేసుకోవచ్చు.
మామూలుగా చాలామంది అడిగారు కదా, సో మీరు సంగటి చేసేది క్లియర్గా చూపించండి, మేము ఎంత ట్రై చేసినా రావట్లేదు అనేసి. సంగటిని 2 ప్రాసెస్లో చేస్తారు. ఓన్లీ రాగి పిండి వేసి కూడా చేస్తారు. కర్ణాటకలో ఎక్కువ ఓన్లీ రాగి పిండి వేసి చేస్తారనమాట. సో మా సైడ్, ఆంధ్ర సైడ్ ఏంటంటే అన్నం వేసి చేస్తామండి మేమైతే. సో స్టార్టర్స్ ఎవరైనా ఇంకా సంగటి నేర్చుకోవాలి చేసేది అంటే రైస్లో చేస్తే ఈజీగా అనిపిస్తుంది అనమాట. త్వరగా ఉండలు కట్టదు. ఓన్లీ పిండేసి చేస్తే త్వరగా ఉండలు కట్టేస్తుంది. అది ఫాస్ట్గా చేసేసేయాలి కలికేటప్పుడైతే. సో ఇలా చేసుకుంటే ఈజీ అనమాట. సో ఇట్లా మనము కట్టితో బాగా నీట్గా మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకుండా. సో మిక్స్ చేసేసుకొని తర్వాత దీన్ని సంగటి ముద్దలు కట్టేసేయాలన్నమాట. సో ఇప్పుడైతే ఇంకా ఒక చిన్న ప్లేట్ తీసుకొని వాటర్ పెట్టుకోవాలి దగ్గర. ఇట్లా గిన్నెలో అయితే వేడిగా ఉంటుంది, చెయ్యి కాలుతూ ఉంటుంది అనమాట. ఫాస్ట్గా చేసేసుకోవాలి. చేతికి కొంచెం వాటర్ వేసుకొని జస్ట్ ఇట్లా రౌండ్గా బాల్స్ లాగా చేసేసుకోవాలండి, అంతే. సో అంటే స్టార్టర్స్కి కొంచెం డిఫికల్ట్గా అనిపిస్తుంది చేసేకి. అయితే ఒక 2-3 టైమ్స్ అవుతుంది, చెడిపోతుంది. సో మళ్ళీ చేస్తూ ఉంటే మనకు అలవాటు అయిపోతుంది. నాకైతే నేను చిన్నప్పటి నుంచి, నేను 10th క్లాస్ అయిపోయేపటికి నేను సంగటి చేసేదంతా నేర్చుకునేసింటాను అనమాట ఇంట్లో పనులన్నీ నేను. సో నాకైతే ఇప్పుడు ఈజీ అయిపోయింది ఇట్లాంటి సంగటి చేసేవి ఇవన్నీ కూడాను. ఇదిగోండి ఇంకా రాగి సంగటి అయితే అయిపోయేసింది. నెక్స్ట్ టైం నేను ఒట్టి రాగి సంగటి ఓన్లీ పిండితో ఎట్లా చేసేదాన్ని కూడా నెక్స్ట్ ఎప్పుడైనా వీడియోస్లో చూపిస్తాను. నేను 2 టైప్స్ కూడా ట్రై చేస్తూ ఉంటాను. సో ఈరోజు అయితే ఇంకా రైస్తో చేశాను అనమాట. ఎందుకంటే ఇంకా మా పిల్లలకైతే వేడిగా మా పిల్లలకి తినిపించేస్తాను. మా పాప స్కూల్ నుంచి రాగానే పెద్దమ్మ ఇద్దరికి పెట్టేస్తాను అనమాట. లంచ్ ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ అట్లా తినేసేస్తారు. సో మా పిల్లలకైతే సంగటి అలవాటు చేశానండి. సంగటి తింటే పిల్లలకి ఏంటంటే హెల్తీగా ఉంటారు, అంటే ఫిట్గా ఉంటారనమాట. పిల్లలు ఎక్కువ అలసిపోరు, ఎనర్జీ ఉంటుంది పిల్లలకి డే అంతా. సో సంగటి అలవాటు చేయాలి పిల్లలకి. సో మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారండి, అలా ఏం లేదు. వారంలో 3 టైమ్స్ అయితే ఖచ్చితంగా రాగి సంగటి చేసి పెడతాను పిల్లలకి స్కూల్ నుంచి రాగానే. అయితే డైలీ కాదు రాగి సంగటి, ఒకరోజు రైస్, ఒకరోజు చపాతి, అట్లా గ్యాప్ ఇచ్చి చేస్తాను అనమాట రాగి సంగటి అయితే లంచ్ టైంలోనే చేస్తాను, మళ్ళీ డిన్నర్లో ఇవ్వను రాగి సంగటి అయితే. మా పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారండి, బాగా ఇష్టంగా తింటారు సంగటి వేడిగా. ఇవన్నీ పిల్లలకి తినిపించి అయితే నా లంచ్ కూడా ఇలా తీసుకున్నాను అనమాట. ఇదండి ఈరోజు వ్లాగ్ అయితే. మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ మా పిల్లలకి నేను చేసిన రెసిపీస్. ఐ హోప్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను.